నీయుమాయి ఒడియం గుమ్మాడి ఒడియం ఎండనీయుమాయి ఒడియం ఎంతో సమయం. లా ఒక్కింత లేక కదరా ఒడియాలు పెట్టుకుంటున్నాను. ఇంకో పద్యం చదివు. అమ్మో సత్య టీ అడిగి అరగంట అయింది. అంటే నీకు పప్పు సార్లు ఒడియాలు ఇష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను. తాగు. అదే ఇందాక హాల్లోంచి టీ అని పిలిచావు కదా. నేను టీ అనలేదు, నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను. ఏమిటిలో టీ ఒకటే వినిపించి చిచ్చి పెళ్ళం ఆఫీస్కి వెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు. ఇంట్లో ఉండి పిలిచే పనేంట. మా వాళ్ళు నీకిచ్చి అనవసరంగా నా గొంతు కోసారు. యాక్చువల్ గా డైలాగ్ నాది కదా. అన్నయ్య గారు, అక్కయ్య గారు ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నా అక్కయ్య గారు. ఏంటి అక్కయ్య? అన్నయ్య గారు ఓ కప్పు కందిపప్పు ఉంటే ఇస్తారా? దాన్నే భాగ్యం కందిపప్పు కప్పు కూడా ఇచ్చేసాను. నువ్వు రాత్రి చక్రవాదం సీరియల్ చూసావా? మా ఇంట్లో కరెంటు ఉండి వస్తే కదా అన్నయ్య గారు చూడడానికి. మరి మీరు? ఏం జరిగిందంటే సత్యాకి తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాజు పిల్లని పడుకోబెడితే 10 అయిపోయింది. ఇంకెక్కడ చక్రవాకం? అన్నానని కాదు గాని ఏ మాటకు ఆ మాట అన్నయ్య గారు. మీలాంటి భర్త దొరకటం వదిన అదృష్టం. కామరాజ్ టేబుల్ మీద పెట్టు. నువ్వు వెళ్ళరా, ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి మాట్లాడుకోవాలి. ఓ గంట పర్మిషన్ ఇస్తే నేను ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను సార్. ఎందుకో? ఎందుకంటే ఏం చెప్తానండి, ఆ ముసలాడి సపోర్ట్ చూసుకుని తెల్లవారులు నా ఒళ్ళు హోనం చేసి పారేసిందండి ఆ లలిత. శీలం పోయిన బాధలో చిన్న విషయం మర్చిపోయానండి. ఏం మర్చిపోయావు? మరి మీరు బ్యాడ్ గా ఫీల్ అవ్వాలంటే చెప్తానండి. అబ్బా ఫీల్ కాలేవా? చెప్పు, ఏం మర్చిపోయావు? ప్యాంటేజ్ కూడా మర్చిపోయానండి. కూర్చో. అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు? మతి మరుపులో ఈవేళ కొంచెం గడ్డి తిని వచ్చేసాను సార్. రేసి, హలో, హౌ ఆర్ యు? ఆయన గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా సార్? ఇన్ఫర్మేషనా? ఇన్ఫర్మేషను ఈ షర్టు టై అతనేవో కావో చెప్పండి అమ్మా. ఆయనవే, ఇంట్లో ఉన్నప్పుడు వేసేదాన్ని. అంటే ఆయన పోయినట్టేగా? ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదమ్మా. సరే, ఓ 20 days వెయిట్ చేసి చూస్తాను. ఆయన అప్పటికీ రాకపోతే ఆ ప్రభు ఆశీస్సులతో మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటాను. మీరంతా తప్పకుండా రావాలి సుమా. ఏమమ్మా, సాల్మన్ రాజు గారు పోయాడా? ఆ విషయం నాకు తెలియదే. ఈ ఆల్బమ్ లో ఉన్న అందగాళ్ళలో ఎవరినో ఒకరిని చూసి సెలెక్ట్ చేసుకో, వెంటనే ముహూర్తం పెట్టింగ్ చేస్తాను, ఓ పని అయిపోతుంది. ఈ ఫోటో చూడమ్మా, ఎంత బాగుందోను. చాలా అందంగా ఉన్నారు కదమ్మా. గ్రేసీ, హలో గ్రేసీ. రాత్రి లలిత నిన్నేం చేసిందో చెప్పమంటావా? అయ్యో బాబోయ్ వద్దు. ఉంది, ఊరంతా ప్రశాంతంగా ఉందండి. ఊళ్ళో ఉండగానే ఏంద్రా ఏమైంది? మా ఊడు గాలికి తిరుగుతున్నాడు కదండి, పెళ్లి చేసుకుని కుదురుగా ఉంటాడని. నువ్వు చెప్పే. పెళ్ళంటే భయపడిపోతున్నాడండి అయ్య గారు, మీరే ఎలాగైనా చెప్పు ఒప్పించాలండి. ఎరా హాయిగా అమ్మ అబ్బా చెప్పండి, పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకోవచ్చు కదా. నేను రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నాను. అయితే పెళ్లి చేసుకుని రాజకీయాలు రాకూడదా? రాకూడదండి. నీ పెళ్లికి రాజకీయాలకి సంబంధం ఏంట్రా? ఏంటండి, పెద్ద పెద్ద వాళ్ళందరూ పెళ్లి చేసుకోపోవటం వల్లనే ఆ లెవెల్కి ఎదిగిపోయారు. రేయ్, ఇప్పుడు నీ పెళ్లి చేసుకుని ఊరికి సర్పంచ్ కాలా? చేసుకోకుండా ఉంటే జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేవాళ్ళము. మరి అడిచి రేయ్, ఎదవ సోద ఆపి నీ మనసులో ఏముంది చెప్పు. ఏమండి, జయలలిత ఎవరండి? తమిళనాడు సీఎం బ్రహ్మచారండి. అటల్ బిహారీ వాజ్పేయి ఎవరండి? మన ప్రధానమంత్రి. బ్రహ్మచారండి. అబ్దుల్ కలాం గారు ఎవరండి? మన రాష్ట్రపతి. బ్రహ్మచారండి. అంత ఎందుకండి, ఒళ్ళంతా కాషాయ బట్టలు కట్టుకుని తలపాగా పెట్టుకుని అని టీవీకి ఆకాశంలో దర్జాగా చూస్తాడు ఆయన ఎవరండి? వివేకానందుడు. ఆయనేనండి. ఆయన
మన దేశం గొప్పతనం గురించి ప్రపంచం చెప్పాడంట. ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు బేమసేరా, కాబట్టి నేను కూడా పెళ్లి చేసుకున్నా అంతే. మన సీఎం చంద్రబాబు నాయుడు పెళ్లి చేసుకున్నాడు కదరా, అందుకే పిఎం అవ్వకుండా సీఎం కింద ఉండిపోయాడు. వస్తాను. ఏమిటి ఆలోచిస్తున్నారు? బెమ్మసారిగా ఉండిపోదామన్న మన అగిపుల్లగాడి ఆలోచన వాళ్ళ నాన్నకొచ్చుంటే ఎంత బాగుండేదా అని. ఏమై ఉండేది? ఈడు పుట్టేవాడు కాదు, ఊరికి దరిద్రం ఉండేది కాదు. నువ్వేంటి ఆలోచిస్తున్నా? బ్రహ్మచారిగా ఉందామని. ఏంటి 6 పెళ్లిళ్ళు అయిన తర్వాత 6? నువ్వు రారా. సత్యం 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 నన్ను కూడా తీసుకెళ్ళరా, పట్టుకు తీసుకెళ్ళరా. అబ్బా ఏమిట్రా రారా? అది కాదురా, నాకు భయంగా ఉందిరా. ఎందుకురా భయం? మనం రోజు వచ్చేదేగా ఇక్కడికి. ఆ రోజు వస్తున్నా, నాకు మరోసారి వచ్చినట్టుగానే ఉందిరా. ఏదైనా మాట్లాడుకోవాలంటే మీ ఇంటికో మా ఇంటికో వచ్చి మాట్లాడుకోవచ్చు కదా. ఈ దెయ్యాలు రాక్షసులు బాబుల మధ్య ఎందుకురా మాటలు? నువ్వు నోరు మూసుకో. మన మీద ప్రభుత్వానికి అనుమానంగా ఉంది, ప్రజలకే అనుమానంగా ఉంది. ఎక్కడ ఏదైనా మాట్లాడితే ప్రమాదం జరగవచ్చు. ఇక్కడ మనం ఏం మాట్లాడినా ఎవరికీ తెలియదు. నువ్వు నోరు మూసుకో. రండి కూర్చోండి. ఏమిట్రా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసి? ఏమిటంటే అదే అదు అమ్మో, నువ్వు చెప్పేది ధైర్యమైన మాట సుమా. అమ్మ నాయన కొంచెం ధైర్యం వేసుకొని. అమ్మా అమ్మా ఇప్పుడు చెప్పు. మా అమ్మాయి ఓ ఆర్ట్ ఫెయిల్యూర్ కేసు తీసుకొచ్చింది. ఎవరినో తీసుకొచ్చి వీళ్ళు నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటుంది. వాడెవడు? అబ్బా చెప్పలేదు. వాడు అచ్చం సర్దారు పాపారాయుడులా ఉన్నాడు. పాపారాయుడు కాదురా, వాడు కొడుకులో ఉన్నాడు అని చెప్తున్నాడు. నువ్వు మూసుకుంటూ ఉన్నాడా? అవును, వీడు గాని వాడికి గాని కొడుకై ఉంటాడని నా అనుమానం. మొన్న అడగలేదు, అడిగాను. తల్లి పేరే చెప్పాడు, తండ్రి ఎవడో నాకు తెలియదు అనుకున్నాడు. దాంతో నాకు అనుమానం పెరిగిపోయింది. అసలు సర్దార్ పాపారాయుడు జైల్లోనేగా ఉన్నాడు. అవును, జైల్లోనే ఉన్నాడు. మరి వాడు వీడికి చెప్పాడేమో మనమే విజయరాఘవాలని చంపామని. నీ మొహం, నా తండ్రి ఎవడో నాకు తెలియదు అని వాడు చెప్తుంటే మనం చేసిన పని ఆ ఒక్క సర్దార్ పాపారాయుడికే తెలుసు. వాడు ఎలాగో జైలు నుంచి బయటకు వచ్చాక మన మీద పని సాధిస్తే ఎలా సాధిస్తాడు? విజయరాఘవరాజు అంటే మనకెంత గౌరవం ఉందో ప్రజలందరికీ తెలుసు. ఆ గౌరవానికి గుర్తుగా నా కూతురు పేరు విజయ, వీడి కొడుకు పేరు రాఘవ, నీ కొడుకు పేరు రాజు అని పేర్లు కూడా పెట్టుకున్నాం. ఆస్తిని పంచుకున్నాం, పేరుని పంచుకున్నాం. ఇలాంటి తప్పుడు కుక్కలకు వస్తామని నేను ఇక్కడికి పిలిపించాం. మనం ఏమన్నామో వాడికి ఎక్కడ వినపడుద్ది? అదే వాడు బతుకున్నాడు, తెచ్చాడు, వాడికి వస్తాడు. ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఏసీలు, పీసీలు, మంచాలు, కంచాలు, గిన్నెలు, చెంబులు, గుణపాలు, గెరిట్లు, చాటలు, పీటలు ఏవైనా సరే సిగ్గు లేకుండా తీసుకురా, అప్పు తీసుకెళ్ళు. నా దగ్గర ఏముంది సార్, మీ పక్కింటోండి సార్. ఆడదానికి జాకెట్ ఎంత ముఖ్యం, అప్పుకి తాకట్టు అంత ముఖ్యం. పొద్దున్న మా అత్త 500 అడిగితేనే ఇత్తడి బిందె తాకట్టు అట్టుకుని ఇచ్చాను. పక్కింటాడు కాబట్టి ఫ్రీగా ఒక మాట చెప్తున్నా, వారెంట్ లేకుండా అరెస్ట్ అయినా చేయొచ్చేమో గానీ గ్యారెంటీ లేకుండా అప్పు మాత్రం చస్తే ఇవ్వకూడదు. కాబట్టి ఏదైనా తీసుకురా పో. అలాగే సార్. అమ్మా, నీ సంగతి ఏమిటో? వ్యాపారంలో వచ్చే కొద్ది గొప్ప లాభం వడ్డీలకే సరిపోతుంది. ఇక నా దగ్గర ఏమీ లేదు సార్, నన్ను వదిలేండి సార్. ఏమీ లేదా? ఏమీ లేదు సార్. అది ఎరా పళ్ళు తోమేవా? తోమనండి. ఏది ఆను బంగార పన్ను ఈ నెల వడ్డీకి పనికొస్తుంది పట్టు. అది ఎరా మన సంగతి ఏంటి? నా దగ్గర ఏముందండి ఈ గోచి తప్ప.
బ్లడ్ బ్యాంక్ తీసుకెళ్ళి అమ్ముకురాపో. ఏదో వేషాలు వేసామంటే ఇంకో సీసా తీస్తా. బాబా ఇంత అన్నం ఉంటే పెట్టుకోండి. చేతులు ఖాళీ లేవు పోరా. ఏ మీ చేతులు కూడా బొచ్చుందా ఏంటి? ఎవడరాది? నేనండి బెగ్గర బిచ్చపతి. బిచ్చపతి ఏం తెచ్చావు? బియ్యం అండి. పోయి లాభం ఏమే బియ్యం తీసుకెళ్ళు. వస్తున్నా. అన్ని బెడ్డలు రాళ్ళు ఒడ్లు. ఇదేమిట్రా ఇంతేనా బియ్యం? ఎవడు కొంటున్నాడు ఎవడు తింటున్నాడు అంటే సిటీ మొత్తం బర్గర్లు పిజ్జాలే కదా. కూరలు ఏమైనా తెచ్చావా? కూరలా బాలెటోరే పాడైపోయిన దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ తింటున్నారు. చిచి దరిద్రులు. మాకంటే బ్యాడ్ అయిపోయారు. ఇందా ఏంటండి ఇది? 20 రూపీస్ ఎక్స్పెక్ట్ చేశా మీ నుంచి. 20 రూపీసా? ఎస్. పట్టుకెళ్ళి ఇంకొక 5 రూపీస్. ఇంకో 5 రూపీసా? రేపిస్తా. ఓకే ప్లీజ్ 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 ప్లీజ్. ఏంటండి ఇది? మలయాళం కుట్టిలాగా. అంతా నా కర్మ. పండగలకి చుట్టాలు వచ్చినప్పుడు తప్ప చీరలు కట్టుకోనివ్వడు, చినిగిపోతాయని. మిమ్మల్ని చూస్తుంటే ఏదైనా సినిమాకి టైటిల్ పెట్టాలని ఉందండి. ఏంటది? షెట్టీల మొగుడు మిడ్డీలో పెళ్ళాం. వెళ్ళి అడుకోపా. ఏమే కాఫీ? కాఫీయా? పెడతావేమో బొద్దు. ఎందుకంటే ఎలాగ తిరుపతి గారి ఇంటికి వెళ్తున్నా కదా. ఎక్కడికి బయలుదేరుతున్నావు? అమ్మా నాన్న చనిపోయారుగా, ఇక నాకు మనీ ఆర్డర్ రాదు. వాళ్ళకు భారంగా ఎందుకు ఉండాలి? అందుకని ఏదైనా అనాథాశ్రమంలో చేరదామని. ఏంటి అనాథాశ్రమంలో చేరతావా? అంటే మేమంతా నిన్ను దిక్కులేని నమ్మేస్తాం అనుకుంటున్నావా? ఈ విషయం ఆయనకి తెలిస్తే ముందు నన్ను తిడతారు. నువ్వు చెప్తాను. ఏమండి ఏమండి విన్నారా? రోజా ఎక్కడైనా అనాథాశ్రమంలో చేరుతుందట. ఎక్కడ ఎందుకు? ఇదివరకు నువ్వు ఉన్నావుగా, అక్కడే చేరమను. లేకపోతే మనమే చేర్పిద్దాం. మీతో వచ్చి చెప్పాను చూడండి, నాది బుద్ధి తక్కువ. చూడండి ఆ అమ్మాయి నన్ను అక్క అని పిలిచింది. మన ఉండగా ఆ పిల్ల అనాథేలా అవుతుందండి. అది కాక అనాథాశ్రమంలో ఆడపిల్ల పడే అవస్థలు ఏమిటో నాకు బాగా తెలుసు. అందుకని రోజాని మన ఇంట్లోనే ఉండమందామండి. వద్దక్క, నా వల్ల మీకు ఇబ్బంది కలగటం నాకు ఇష్టం లేదు. విన్నావా? అమ్మాయికి మన ఇంట్లో ఉంటాం అంత ఇష్టం లేదనుకుంటా. మనం గడ్డం పట్టుకుని బతిమల్లా అమ్మాయికి మాత్రం మన ఇంట్లో ఉండదు ఉండదు ఉండదు. ఎందుకు ఉండదండి? చూడండి, మీరు ఉదయం స్కూల్కి వెళ్ళి సాయంత్రానికి వస్తున్నారు. నాకు తోడుగా ఉండడానికి, ఇంటి పనులన్నీ చేయడానికి ఒక మనిషిని పెట్టుకోమని మీరేగా అన్నారు. రోజా ఉండగా వేరే మనిషి ఎందుకండి? నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోవాలి. నాకు మాత్రం పిల్ల మీద జాలేదు. జాలుందిగా, మరి ఇంకే రోజా మన ఇంట్లోనే ఉంటుంది. అమ్మ రోజా, మీ బావగారు ఏమంటున్నారో విన్నావా? నువ్వు మా ఇంట్లో తప్ప ఎక్కడ ఉండడానికి వీల్లేదు. మనం ఏమన్నా చచ్చావా? అనాథాశ్రమంలో చేరితే చూస్తూ ఊరుకుంటానికి అంటున్నారు. పాపం ఆయన నీ గురించి ఎంత బాధపడుతున్నారో. ఇంకేం ఆలోచించుకో, లోపలికి పద పద. ఏమో వెంకటేశ్వర్లు, నువ్వు గొప్ప బాస్కెట్ బాల్ ప్లేయర్ లా ఉన్నావయ్యా. సరిగ్గా సమయం చూసి బాల్ ని సూటిగా సంచిలోకి దించేస్తున్నావు. సింగిల్ పూరి శర్మ గారు, ఇంకో మాట మాట్లాడితే పూరి పిండి పిసికినట్టు పిసికేస్తాను. నోరు మూసుకోండి. నాయనా, నువ్వు పిసుకుతావో ముద్ద చేస్తావో, పిసికి పిసికి ముద్దు చేస్తావో నేను చూస్తాగా. నా పెళ్ళి అంట రెండో. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం